రాష్ట్రమో కూడా చెప్తా. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ చూపెట్టేటి అన్ని అంకెలగారడే. చెప్తే మహాభారతం లొట్టపీసి ఏం లేదు. నేను చెప్తున్నా కదా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈయన చెప్పిన 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇచ్చిందని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి చెప్పిన మాటకే నేను కట్టుబడి ఉంటా. ఈ 200 లోపు యూనిట్ల కరెంటు వాడే ఎవరైతే ఉచితంగా దాదాపుగా ఎంతమంది 50 లక్షల కుటుంబాలు ఉన్నాయో తెలంగాణ గవర్నమెంట్ అంటే ఏది అంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఉంటుంది కదా, అధికారిక అంచనాల ప్రకారం లెక్కల ప్రకారం నేను చెప్తున్నా, ఏటా దాదాపుగా 5,500 కోట్ల రూపాయల ఖజానా మన 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 జేబులలోకి వెళ్ళి కడతాను. ఇది మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. నేనే చెప్తున్నా కదా. యనుమల రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్తా అంటాను కదా, ఎక్కడికో చర్చించుడు ఎందుకు భయ్, నువ్వు నాతో చర్చించు. నువ్వు ఈ 50 లక్షల కుటుంబాలకు సంబంధించిన దానికి ఏటా 5,500 కోట్ల రూపాయలు నువ్వు కడుతున్నావా లేదా? ఇది నా లెక్కలు కాదు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చాలా క్లారిటీగా కూడా చెప్పింది అధికారిక లెక్కల ప్రకారం. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం 2026-27 సంవత్సరం ఉంది ఆర్థిక సంవత్సరానికి గాను గృహజ్యోతి పథకం కింద గృహజ్యోతి పథకం కింద ఏం చేసిందంటే సబ్సిడీ గాను అంటే 2,080 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసింది. డిస్కంలు నెలవారీగా 186 కోట్లను చెల్లిస్తుంది. మొత్తం ఇప్పుడు వరకు విద్యుత్ రంగానికి కేటాయించిన దానికి 21,000 కోట్ల బడ్జెట్లో భాగంగా సబ్సిడీకే సరిపోతుంది. మీరు విద్యుత్ రంగానికి 21,000 కోట్లు కేటాయించింది అంటున్నారు కదా, దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 186 కోట్ల రూపాయలు ఒక నెలకు చెల్లిస్తుంది. దాంతో పాటుగా ఈ గృహజ్యోతి కింద సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ కింద 2,080 కోట్ల రూపాయలను తక్షణమే బడ్జెట్ నుంచి రిలీజ్ చేసిళ్ళు. అంటే ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఈ విద్యుత్ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్యుత్ రంగానికి కేటాయించిన బడ్జెట్ ఉంది కదా, మన భాషలో 21,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ 21,000 కోట్లకు సంబంధించి దాదాపుగా ఇందులో 80% పైగా 50 నుంచి 80% పైగా కూడా మొత్తం ఈ సబ్సిడీకే సరిపోతుంది ఈ బడ్జెట్. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చటేంది? నేను చెప్తే మహాభారతం రాస్తే ఏంది, చెప్తే రామాయణం చేస్తే రాస్తే మహాభారతం అని చెప్పిండు కదా. ఇగో ఇది నీ లెక్కలు. నువ్వు 50 లక్షల మంది కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్తున్నావు. ప్రభుత్వం 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అంటే ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజల జేబుల నుంచి మేము కడుతున్నాం. ఇది ఇంకొక విషయం ఏంది తెలుసా, ఇక్కడ విద్యుత్ సంస్థలకు ఉన్నాయి కదా, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వెలుగులు విరజిమ్మేలా ఆయన పేరేం పేరు ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లలో మీరు చిక్కుకపోతారు, అంధకారంలోకి పోతారంటే కాదు బిడ్డ, నేను చూపెడతా అని వెలుగులు విరజిమ్మేలా కేసీఆర్ చాలా అద్భుతంగా పూర్తి స్థాయిలో కూడా వచ్చింది ఇక్కడ కరెంటు. అయితే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విద్యుత్ సంస్థల సంక్షోభం అప్పుల భారం ఎంత భయంకరంగా ఉన్నదంటే రేవంత్ రెడ్డి చెప్తలేడు కానీ నేను చెప్తాను. నేను దేశంలోనే ఈ భారతదేశంలోనే టాప్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇది అవునా కాదా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఏది ఫైనాన్స్ ప్యానెల్ తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు ఎదుర్కొంటున్న మొత్తం 7.40 లక్షల కోట్ల నష్టాలలో ఒక్క తెలంగాణ వాటే 9% ఉంది. అంటే సబ్సిడీ భారం పెరగడమే ఇందుకు కారణమైంది. ఈయన చెప్తుండు కదా రేవంత్ రెడ్డి, ఈ 50 లక్షలకు సంబంధించిన ఏదైతే ఫ్రీగా ఇస్తా అన్నాడో ఈ సబ్సిడీ ఎఫెక్టుతోని దాదాపుగా మొత్తం అంటే ప్రభుత్వ విద్యుత్ సంస్థలు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్నాయి కదా విద్యుత్ సంక్షోభానికి సంబంధించిన ఏది నష్టాలలో మొత్తం ఏంది అంటే 7.40 లక్షల కోట్లు అండి. దీంట్లో తెలంగాణ వాట ఎంత అనుకుంటుర్రు? 9%. ఇందుకు ప్రధానమైన కారణం ఏంది? ఈ 50 లక్షల మందికి ఉచిత కరెంటు వల్లనే. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. తెలంగాణ ఈఆర్సీకి సంబంధించి బహిరంగ విచారణ ప్రకారం ఇక్కడ 2026-27 సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విద్యుత్కు సంబంధించి 50,240 కోట్ల ఆదాయం అవసరం కాగా ప్రస్తుత టారిఫ్ల ప్రకారం వచ్చేది 40,659 కోట్లు. అంటే దాదాపుగా రెవెన్యూ లోట్ ఎంత ఉంది? ఈ 50 లక్షల మందికి పూర్తి స్థాయిలో ఉచితంగా ఇవ్వడం వల్ల 9,583 కోట్ల రూపాయల
నష్టం ఉన్నది. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. రాష్ట్రంలో విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలకు సంబంధించి 19.8% చేరినాయి. ఈయన చెప్పిన లెక్కలే చెప్తున్నా, 19.8% చేరాయి. ఇది దేశంలోనే అత్యధిక నష్టాలలో ఒకటిగా నిలిచింది తెలంగాణ రాష్ట్రం. ఇంకొక విషయం ఏంటంటే అర్హులైన పేదలతో పాటు ఆదాయంతో సంబంధం లేకుండా కేవలం 200 యూనిట్ల లోపు వాడే ధనికులు ఉన్నారు. 5 నక్షత్రాల ఇండ్లకు కూడా ఉచిత కరెంటు వర్తింపజేయడం ఇదొక ప్రధానమైన లోపభూష్టమైన ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించి అర్హతల విషయంలో. ఇంకోటి ఇతర రంగాల మీద ప్రభావం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ భారీ సబ్సిడీ నష్టాలను పూడ్చుకోవడానికి పరిశ్రమలు వాణిజ్య సంస్థలపై భారం వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఏవైతే సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇంకొకటి భవిష్యత్తులో భారంగా మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ టారిఫ్ సబ్ఛార్జీలు కానీ లేదా కస్టమ్ ఛార్జీల రూపంలో పూర్తి స్థాయిలో సామాన్యుల మీద అంటే మన మీదనే మళ్ళీ భారం పడే అవకాశం ఉంటుంది. సో గృహజ్యోతికి సంబంధించిన అంచనా ఎంత, పూర్తి స్థాయిలో ఏది అధికార లెక్కల ప్రకారం 5,500 కోట్లు. ఇంకొక విషయం ఏంటంటే 2026-27కు సంబంధించి దాదాపుగా 9,583 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఏది విద్యుత్కు సంబంధించిన ఆదాయ లోటు. దాంతోపాటు దేశంలోనే 19.8% అత్యధికంగా నష్టంలో మనం ఉన్నాం. జాతీయ విద్యుత్ నష్టాలలో మన వాటా ఎంత, 9%. ఇక ఇప్పుడు చెప్పమను రేవంత్ రెడ్డికి, నేను ఇస్తున్న 50 లక్షలు కాదు, నువ్వు పెడుతున్న పెద్ద బొక్క మాకు. ఇక ఈయన ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డికి సంబంధించి. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే 45 లక్షల కుటుంబాలకు 500కే సిలిండర్ ఇచ్చినా దీనివల్ల ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది, తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోతుంది, ఇక్కడి ప్రజలు ఎంత ఘోరంగా నష్టపోతున్నారో కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఈయనేందో ఎక్కడ పడితే అక్కడ సవాలు చేస్తాడు, ప్రతి సవాలు చేస్తాడు. ఇన్ని రోజులు అంటే పోనీలే అనుకుంటే మరీ ముఖ్యంగా ఈ భూతు పురాణం మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా మనం దాన్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన అవసరం. ఇప్పుడు నేను చెప్తాను నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మార్కెట్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర దాదాపుగా 855 నుంచి 955 వరకు ఉంటుంది. వినియోగదారులకు కేవలం 500 చెల్లిస్తూ ఉండగా మిగిలిన మొత్తం అంటే 355 నుంచి 455 వరకు రాష్ట్రమే సబ్సిడీ భరిస్తుంది. అంటే నిపుణుల లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుటుంబానికి ఏటా దాదాపుగా 6 సిలిండర్లు చొప్పున అవసరమైతే అంటే 6 సిలిండర్ల చొప్పున అంటే 40 నుంచి 45 లక్షల కుటుంబాలకు సబ్సిడీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 8,850 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు పూర్తి స్థాయిలో ఖర్చు అవుతుంది. అంటే ఒక్కసారి మనం లెక్కిద్దాం. ఇక్కడ గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో పాటు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు వంటి మహాలక్ష్మి ఇతర గ్యారంటీలతో కలిపితే ప్రభుత్వం ఏటా 53,000 కోట్లకు సంబంధించి వీళ్ళు చెప్పిన ఏదేదో నేను మళ్ళీ చెప్తా, క్లారిటీగా చెప్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న దానికి ప్రతిదానికి సమాధానమే ఇక నుంచి. ఇక ఉంటుంది చూడు, నువ్వేం చెప్పినావు, ఒకటి గ్యాస్ చెప్పినావు, రెండోది ఏంటిది దాంతోపాటు బస్సు చెప్పినావు, ఇంకొకటి ఏంటిది కరెంటు చెప్పినావు, ఇంకా ఇక మహాలక్ష్మి అంటే జాడపత్తలేదనుకో. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి 53,196 కోట్లు కేవలం ఈ ఉచితాలకు గంగలో అంటే రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు తెలంగాణ ప్రజల సొమ్ము ఇట్లా తగలేస్తున్నారు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యవస్థకు సంబంధించి మొత్తం తెలంగాణ బడ్జెట్కు సంబంధించి మనం విశ్లేషణ చేసినా లేకపోతే ఇంకో మాట చేసినా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏది తెలంగాణలో ఉన్న చాలామంది మేధావులు అందరూ కూడా ఆలోచించినప్పుడు నిపుణులు పూర్తి స్థాయిలో ఒక అంచనా వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం బహిరంగంగా అప్పులకు సంబంధించి 5.62 లక్షల కోట్ల నుంచి దాదాపుగా 6 లక్షల కోట్లకు చేరువైనాయి. కేవలం క్రెడిట్ గోస్ టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ఈ సబ్సిడీకి సంబంధించి నిధులు సరిపోకపోగా ఆర్బీఐ నుంచి కానీ లేదా ఇతర అదనపు రుణాలను సేకరించాల్సి వస్తుంది. అంటే వచ్చే ఆదాయంలో సింహభాగం జీతాలు, పెన్షన్లు, అప్పుల వడ్డీలు మరియు సబ్సిడీలకే సరిపోతుంది. సో కొత్త రోడ్లు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి మౌలిక వసతులు ఏవైతున్నాయో వాటికి నిధులు కూడా ఏర్పడే పరిస్థితి లేదు. అంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంది లబ్ధిదారుల సంఖ్య ఈ గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో 500కి ఇస్తుంది కదా,
500కు 40 నుంచి 45 లక్షల కుటుంబాలకు ఇస్తుంది. సో కుటుంబాలకు లబ్ధిదారులు కానీ ప్రభుత్వమే చెప్పింది. దీనికి అర్హత విషయంలో ధనిక పేద మధ్యతరగతి అనేది ఒకటి లేదు. ఇక్కడ ఒక సిలిండర్ మీద దాదాపుగా 355 నుంచి 455 వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరిస్తుంది. అంటే వార్షిక సంవత్సరం, అంటే గ్యాస్కు సంబంధించి మాత్రమే ఒక వార్షిక బడ్జెట్, ఒక బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడు 1000 కోట్ల రూపాయలు ఈ గ్యాస్ సిలిండర్కి, అంటే 1000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈయన చెప్పిన ఈ గ్యాస్ సిలిండరు, ఇగో ఈ 500కు సంబంధించి 1000 కోట్ల రూపాయలు మనమే కడుతున్నాం కదా, మళ్ళీ వేరే రకంగా మనమీకెళ్ళే తీసుకొస్తాడు, లేకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, లేకపోతే తాత ముత్తాతలకు వెళ్ళి తీసుకొస్తారా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది, నిరుద్యోగుల బతికేందో కూడా చెప్తాను నేను. ఎందుకు అంటే ఇక్కడ 67,616 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంది, 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీని లెక్కేంది 30 నెలలు, దీని గురించి మాట్లాడతలేరు. 2 లక్షలు ఖాళీ భర్తీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఖాళీలు ఎన్ని ఉన్నాయో చెప్పాలా? వివిధ శాఖల ప్రకారం అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వినండి, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యా వైద్యం నివేదికల ప్రకారం రాష్ట్రంలో ఇంకా సుమారు 1 లక్ష నుంచి 1,20,000 వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు, మీ భాషలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, అదే ఇంగ్లీషు అసెంబ్లీకి వస్తే ఎవరేం మాట్లాడతారో చెప్తా అని చెప్పినావు కదా, నీకు చెప్తున్నా, డైరెక్ట్ రిక్రూట్మెంటు ఇప్పుడు ఖాళీగా ఉన్నట్టుగా మీ రాష్ట్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది. 1 లక్ష నుంచి 1,26,000 ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కానీ దీని విషయంలో ఏమని చెప్తున్నావు, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 67,616 ఉద్యోగాలు నియామక పత్రం చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన 16 నోటిఫికేషన్లు మొత్తం కలిపిన 31,798 పోస్టులు ఉంటాయి. తద్వారా భర్తీ చేసింది ఎంత నువ్వు 16,978 ఉద్యోగాలు. రేవంత్ రెడ్డి ఎంత స్పష్టంగా అబద్ధం చెప్తున్నావో నీ అబద్ధాలు మొత్తం బయట పెడతావు చూడిగా. ఈ 67,616 ఉద్యోగాలు యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదు. తెలంగాణ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 16 సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చిండు. ఆయన ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇచ్చిండు. ఎన్ని 16 నోటిఫికేషన్లకు సంబంధించి మొత్తం పోస్టులు ఎంత అంటే 31,798 పోస్టులు అండి. దాంట్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత జరిగిందంటే ఇందులో 16,978 ఉద్యోగాలు చేసింది. ఇక నేనేం చెప్తున్నా అంటే ఈ 67,616 ఉద్యోగాలు కాదు నాయనా, నువ్వు మర్చిపోతే లెక్క తక్కువైనా కూడా నేను చెప్తున్నా విను. నువ్వు ఈ ప్రభుత్వం 67,763 ఉద్యోగాలు ఖతం చేసింది. అంటే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, గతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసిన మిగిలిన ఉద్యోగాలు ఉంటాయి కదా, ఆ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 50,785 ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో 50,785 ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఫిలప్ చేసింది. అంటే నువ్వు 67,616 అని లెక్కలు చెప్తున్నావు. నీకు ఇది కూడా క్లారిటీ లేదు. మీ ప్రభుత్వం 67,616 ఉద్యోగాలు కాదు, మీ ప్రభుత్వం గత ప్రభుత్వం కలిపితే 67,763, ఇక్కడ 616 అని చెప్తున్నారు. అధికారిక లెక్కలు కూడా తెలియదు ముఖ్యమంత్రికి. 67,763 ఉద్యోగాలు ఫిలప్ అయినాయి మొత్తం. అందులో గత ప్రభుత్వాన్ని 50,785 ఉద్యోగాలను ఫిలప్ చేసినావు. ఇప్పుడు నీ దగ్గర చేతిలో 1,20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ప్రత్యక్షంగా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వానికి సంబంధించి 50,875 ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఉద్యోగ నియామక పత్రాలు ఒకటి ఇచ్చుడు మాత్రమే పెండింగ్ ఉన్నది అంతే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ నియామక పత్రాలను అందజేసాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి 16,978 ఉద్యోగాలను మాత్రమే మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య మళ్ళీ చెప్తున్నా 16,978 ఉద్యోగాలు మాత్రమే యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది అంతే. గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
లేదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇట్లా మాట్లాడు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 50,785 ఉద్యోగాలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి స్టిల్ ఈ 30 నెలలలో 16,978 ఉద్యోగాలను మాత్రమే ఇచ్చింది. ఇక బహిరంగ చర్చ అసెంబ్లీకి రా దీనికి సమాధానం చెప్పి ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పి ఇప్పుడు నేను చెప్తున్నా కదా. ఈ దొంగ లెక్కలు మా దగ్గర 40 పోయి మేము చదువుకున్న వాళ్ళతో పెడితే ఏమవుతుందో కూడా చెప్తాను నేను. ఎన్నికలలో వీళ్ళు ఏమని చెప్పిళ్ళు, ఎన్నికలలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం భర్తీ చేసినాయి 67,763. ఈ లెక్క కూడా తెలియదు ఈయనకు. 67,616 కాదనైనా 67,763 ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేసింది. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు ఫిలప్ అయినాయి కేవలం 16,978 మాత్రమే. అందులో గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ల ప్రక్రియ పూర్తి చేసి దాంతోపాటు అన్నీ పూర్తి చేసి 50,785 ఉద్యోగాలు ఇచ్చింది. అంటే రాబోయే నోటిఫికేషన్లు 2026 నాటికి ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. దీని మీద చెప్పమంటే చెప్పాడు. నెక్స్ట్ ఏంది ఇక్కడ ఏంది ఇందిరమ్మ ఇల్లు ఏంది 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా ఫేక్. దీనివల్ల నష్టం, దీనివల్ల ఏం జరిగింది, ఇవ్వలేదు అనేది ఖచ్చిత లెక్కలు నా దగ్గర. ఏమని చెప్తున్నది అంటే దాదాపుగా 4.5 లక్షలకు సంబంధించిన ఏది ఇందిరమ్మ ఇల్లులు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కానీ ఇవ్వలేదు అనేది బలమైన లెక్కలు ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా మీకు చూపెడతా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. చాలా వరకు కూడా చాలా రంగాలకు సంబంధించి ఏంటి అంటే ఈ లెక్కలు తెలియక ఇక పూర్తి స్థాయిలో కూడా చెప్పిందే ఏదో ఒకటి చెప్తారు. నేనేమని చెప్తున్నా అంటే అసలు లెక్క చెప్తా. రేవంత్ రెడ్డిజీ నువ్వేమన్నావు, నేను 4.5 లక్షల ఉద్యోగాలు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినా అని చెప్తున్నావు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కాగితం లెక్కలే అంటానా, కాగితం లెక్కలు అంటున్నా. మళ్ళీ చెప్తా నేను, ఇవి మంజూరు చేసింది మాత్రమే, కట్టి ఇవ్వలే నువ్వు. 4.5 లక్షల ఉద్యోగాలు చేతికి ఇవ్వలే. ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే కట్టడానికి ఇల్లు లేక, ఉండడానికి ఉద్యోగం లేక, తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేకుండా, నివాసం ఉండడానికి కూడా లేని వాళ్ళు నిరుపేదలు అంటారు కదా. ఆ అర్హుల జాబితాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 4.5 లక్షల ఈ ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి మంజూరైంది. ఇది కేవలం కాగితానికి సంబంధించిన లెక్కలే. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా క్లారిటీగా ఉంటా నేను. నువ్వు 13 నుంచి 14 నెలలు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నువ్వు చెప్పిన 4.5 లక్షల ఇల్లులు ఇవ్వలే ఇందిరమ్మ. ఈ ఇల్లులు ఇయ్యలే. నేను చెప్తున్నా కదా, నువ్వు ఇల్లులు ఇయ్యలే. నీకు చెప్తానా 1.2 ఇవి 1.2 లక్షల ఇల్లులు మాత్రమే నిర్మాణ దశలు ఉన్నాయి. కాగితపు లెక్కల ప్రకారం 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లులు అనేది కాగితపు లెక్కల ప్రకారం మంజూరు చేసింది ప్రభుత్వం. కానీ ఈ 13-14 నెలలుగా పూర్తి స్థాయిలో కూడా నిర్మాణ దశలో గృహాలు 1.2 లక్షలు ఉన్నాయి. కొన్ని పిల్లర్ల దశలోనే నిలిచిపోయినాయి. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తా. హైకోర్టు సుమోటో కేసు, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు లబ్ధిదారుల ఎంపికలలో కూడా అవినీతి జరిగింది. నువ్వు చెప్పిన 4.5 లక్షల లెక్కలు ఉన్నాయి చూడు, అందులో 1.2 మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని అయితే పిల్లర్ల దశలోనే ఆగిపోయినాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హైకోర్టుకు సంబంధించి ఇందులో అవినీతి జరిగిందని హైకోర్టు సుమోటో కేసు కూడా నమోదు చేసింది. ఇది నీ దాకా వచ్చిందో రాలేదో కానీ నేను గుర్తు చేస్తున్నా. ఏమని అంటే ములుగు జిల్లాకు చెందిన తిప్పల సాయి భవాని అనే వితంతు రాసిన లేఖ ఆధారంగా తెలంగాణ హైకోర్టు దీనిని తీవ్రమైన ప్రజాహిత వ్యాజ్యంగా PIL వ్యాజ్యంగా స్వీకరించింది. లంచాల దందా, నీ లంచాలు చెప్తా నేను. స్థానిక ప్రజాప్రతినిధులు